గైస్ అటు అమ్మాయి ఉంది, సో ఇటు వచ్చా. ఇదిగోండి గైస్, ఏదో ఒక క్యాన్ ఇటు పడిపోయి ఉంది, అక్కడ క్యాన్ పడిపోయి ఉంది. వీడియో యూట్యూబ్ కంటెంట్ ఇద్దాం అంటే. హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం కాబోడి రామ ఫోర్ట్కి వెళ్తున్నాం. సౌత్ గోవాలో ఉంది. ఇది ఒక లైక్ పోర్చుగీస్ టైం అప్పుడు ఫోర్ట్. సో అక్కడ నుంచి ఈ బీచ్ వ్యూ, సన్సెట్ వ్యూ అన్నీ బాగుంటాయి. అక్కడికి వెళ్ళి వీడియో స్టార్ట్ చేస్తా. గైస్ మధ్యలో ఒక చోట ఆగాము, లొకేషన్ బాగుందని. పడవలు, అటు కొండ, ఇటు సముద్రం. సముద్రమే ఇది నదే? సముద్రం నది రెండు కలుస్తాయి. ఇక్కడే కింద దిగుతుందా ఇది లేకు. ఇక తాగుబోతులకి చిన్న చిన్న ముందు బాటిల్ అయ్యా, 90 బ్యాగ్లు, బొడ్డ 90 ml, 60 ml, 90 కూడా కాదు. వెళ్ళేదారిలో బెటిల్ ఫోర్ట్ అని ఒక బోర్డు కనిపించింది. అంటే ఇప్పుడు ఇది మేమున్న లొకేషన్ నుంచి నేను వెళ్ళాల్సిన ఫోర్ట్, అరే జెట్ ప్లేన్ అనుకుంటా, జెట్ వెళ్తుంది కూడా అక్కడ. మేమున్న లొకేషన్ నుంచి అది కాబోడి రామ ఫోర్ట్ 10 kilometers. సో వెళ్ళేదారిలోనే 2 kilometers బెతిల్ ఫోర్ట్ అని చూసాము. సో ఇటు వచ్చాము. అండ్ ఇందాక మేము ఫొటోస్ దిగింది సమ్వేర్ అక్కడ, అదే ఇందాక మీకు చూపించే కదా అక్కడ సమ్వేర్. అటు నుంచి ఇటు వచ్చాము లొకేషను. అదేమో బీచ్ అనమాట. ఇందాక మనోడు చెప్పాడు కదా నదీను సముద్రం కలిసేదని, నిజమే. ఇది యాక్చువల్లీ సాలన్ ఒక రివర్ అనమాట. ఇది సముద్రం. ఆ నదీను సముద్రం కలిసే పాయింట్ ఇది. సో మీరు ఎప్పుడన్నా నది సముద్రం కలిస్తే ఎలా ఉంటుందని చూడాలనుకుంటే ఇది దిస్ ఈజ్ ఇట్. ఏముండదు. సో బెతిల్ ఫోర్ట్కి వెళ్ళి విల్ స్టార్ట్. బెతిల్ ఫోర్ట్ పైకి వచ్చాము. ఏం లేదు, డొల్లా ఒకటి ఉంది, ఏదో చిన్న మహారాజ్కి జెండా ఎగురుతుంది చూడు. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ది ఫ్లాగ్ ఒకటి ఉంది. పర్లేదు, ఈ ఫ్లాగ్ చూసినందుకైనా వర్త్. ఎలాగో వెళ్ళేదారిలోనే కదా. యాక్చువల్లీ ఇవన్నీ కూడా, ఈ ఫోర్ట్స్ అన్నీ కూడా లైక్ మరాఠా ఎంపైర్. ఇదిగోండి ఇంతే అయిపోయింది, ఇదే ఫోర్ట్. ఇక్కడ మీకు ఒక ఆర్టిలరీ ఉంది. అదే ఆ టైంలో ఈ సముద్రం నుంచి ఏమైనా నవల వస్తే ఇదిగోండి. జనం ఎవరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాం. అండ్ ఇది ఆర్టిలరీ చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. అండ్ దిస్ ఈస్ ద ఫోర్ట్ ఏరియా. ఇది వ్యూ, ఇక్కడ నుంచి ఉన్న వ్యూ ఇది. అది మొత్తం కూడా సముద్రం. మోబోర్ యాక్చువల్లీ అది మోబోర్ బీచ్ అంటారు దాన్ని. ఇది సాల్ రివర్, అది మోబోర్ బీచ్. అరబిక్ ఓషన్, సారీ అరేబియన్ సీ, సారీ ఏదో ఫ్లోలో వచ్చింది బ్రో, అరేబియన్ సీ. ఇటు ఇంకా దారి ఉంది కానీ, బట్ ఇంకోండి అక్కడ యూనో ఇది గవర్నమెంట్ ఆఫ్ గోవా ఇండియా ప్రాపర్టీ, ట్రెస్పాసెస్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని ఉంది. సో అటు వెళ్దాం నాకు తెలిసి రిస్క్ వర్త్ కాదు. మళ్ళీ ఎవడం పట్టుకున్నాడు అంటే ఇక్కడ ఎందుకు. సో యా ఆర్టిలరీ ఫోర్ట్. దీనికి ఫోర్ట్ అని ఎందుకు పేరు పెట్టారు నాకు తెలీదు. అండ్ ఛత్రపతి శివాజీ, హర్ హర్ మహాదేవ్. ఈ బొక్క ఇదే మనం సినిమాలో చూసుంటాం, ఇక్కడ మంట అంటిస్తారు ఒక ఒత్తు పెట్టి. ఇది ఇలా వేలి అక్కడ నుంచి పుఫ్ అని వస్తుంది. సో ఏమన్నా యూనో లైక్ షిప్స్, బ్యాటిల్ షిప్స్ వచ్చినప్పుడు కాల్చేవాళ్ళు నాకు తెలిసి. అండ్ ఇక్కడ సీట్లు కూడా ఉన్నాయి. అక్కడ ఒక సీట్ ఉంది, ఇక్కడ ఒక సీట్ ఉంది. కూర్చోరా మామ, నువ్వు మరాఠా ఎంపైర్ సైనికుడు రా మామ. బాగుండి మనోడు ఛత్రపతి శివరాజు సైనికుడు. కింద ఏదో ఉంది నాకు తెలిసి, ఇంకా ఉండుండేది నాకు తెలిసి, పగిలిపోయి ఉంటుందేమో. అండ్ కామెడీ ఏంటంటే చూపిస్తా. ఆ పక్కనే ఇక్కడ ఈయన ఫోర్ట్ ఉంటే ఆ పక్కనే ఏంటిదిరా సమాధి, అది క్రిస్టియన్స్ సమాధి. యా పక్కనే
కూడా ఎండ పడుతుంది. ఈ గోడ కూడా ఫోర్ట్ ఒక రిమైన్స్. అటు వెళ్తే మా హోటల్ యాక్చువల్లీ ఇలా ఈదుకుంటూ వెళ్ళిపోయి అటు నుంచి నడుచుకుంటూ కొంచెం ఎదరికెళ్తే నేను ఇంటర్న్షిప్ చేస్తున్న హోటల్ వస్తుంది. ఇది ఆ ఫోర్ట్ యొక్క గోడ ఇప్పటికీ దిట్టంగా ఉంది. అండ్ ఇటు దారి ఉంది, ఏదో మేము నడిచేస్తున్నాం. గుడి ఉంది అక్కడ. సో ఆ గుడికి వెళ్ళి దేవుడి దండం పెట్టుకొని మళ్ళీ కాబోడి రామ ఫోర్ట్కి జర్నీ స్టార్ట్ చేద్దాం. సో ఫైనల్లీ వచ్చేసాము. అమ్మాయిలు మాత్రం సరిగ్గా ఉన్నారు గైస్. ఈ ఫోర్ట్ ఇందాడు ఫోర్ట్ కన్నా చాలా పెద్దది అనుకుంటా. లైక్ ఒక పార్క్ లాగా ఉంది. పోలీసుడు ఐడి తీసుకున్నాడు, నంబర్ తీసుకున్నాడు. ఓపెన్ చేసి ఏం చదవాలి ఆ ఫోర్ట్ గురించి. సో మీరే చదువుకోండి. ఇక్కడ ఏమున్నాయి, ఒక చర్చ్ కూడా ఉంది లేదాట్లోనే. మనం అది ఎక్కొచ్చు అనుకుంటారా, అక్కడ ర్యాంప్ ఇలా పైకి ఉంది, వెళ్ళొచ్చు అంటవా? ఎదరాలుతున్నారు జనం అందరూ కూడా. స్ట్రైట్ సముద్రం కనిపిస్తుంది అక్కడ నుంచి ఫుల్గా. ఇప్పుడు ఆ కుక్కల్ని ఏమన్నా గెలికి అవి అనుకోరా చెప్తున్నా లక్ష్మిగా. రే కొత్త వాటి పని అవి చూసుకుంటే మన పని మనం చూసుకుందాం. ఒకసారి డాన్స్ అయినా వద్దురా, దండం పెడతారా. మంచి ఆకలి మీద ఎందుకంటే అసలు అలా చెయ్యొచ్చా? కిందకి వెళ్ళొచ్చురా. ఇంత తేట పోగొడం కూడా ఉంది. తేట కుత్తుంది అయ్యా. అచ్చా బీచ్కి దారి కిందకి వెళ్దాం. ఊరికి ఉన్నాడుగా, అందరికీ పనే. అయ్యి ఎక్కుతున్నాడు. యాక్చువల్లీ అటు సైడ్ వెళ్ళాలి, ఏదో రూట్ ఉంది, కానీ మేము ఇటు వెళ్తున్నాము. ఎందుకంటే తెలుసు కదా తేట పోగోళం. అటు దారి యాక్చువల్లీ కిందకి వెళ్ళడానికి అది మెయిన్ సైడ్. వి విల్ గో అని అమ్మ ఆ పద. ఎందుకు మళ్ళీ అంతమంది అమ్మాయిలు వస్తున్నారు? అరే నిన్ను చూసి, అరే లక్ష్మిగా, అరే అందుకే నీలాంటి అందగలతో నేను తిరగను. నువ్వు పైకి ఎక్కడం, నీ తేట పనులు చూసి పడిపోయారు, నీ కోతి పనులు చూసి. ఎక్కు మామ ఎక్కు, జారిపడమాక సస్తు. స్పైడర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్. అరే అడ్డు కూడా ఉంది కదా. అమ్మంది ఇంకా సరిగ్గా. అరే కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదు నాకు తెలుసు, కానీ కనపడతాయి ఒరిజినల్గా. ఎండరా ఎండ. ఇది గైస్ అక్కడ మొత్తం రాళ్ళు రప్పలు. అలా మన వాళ్ళు చేపలు పడుతున్నారు. అరేబియన్ సీ. దూకేద్దాం ఆయన నుంచి సరదాగా. దేవరాలు ఎన్టీఆర్ అనుకున్నాం, ఇంటికి అక్కడికి వెళ్ళి పడతానికి పడతా బ్రో. రూల్స్ ఫాలో అవ్వం, రూల్స్ బ్రేక్ చేస్తాం. అరే ఇక్కడ మెట్లు ఉన్నారు, అంత కష్టపడేది ఎక్కాము. అడ్వెంచర్ చెయ్యాలి, ఊపిరి. ఇలా మెట్లు ఉన్నాయి పైకి, మేము ఆ కష్టపడేది ఎక్కాం. సాహసమే ఊపిరి. ఈడు మనలా కూడా మనలాంటి వాడే అనుకుంటా. అందరూ అడితే మనం మాత్రం ఇటు. ఇప్పుడు నేను ఈ కోటను ఆక్రమించేసి నా పేరు మీద ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఏమైంది అంటూ. బాగా చెప్పుకోలేక వస్తాం. ఎందుకు మా బాగా చేయించడం? మన వాళ్ళు ఉన్నారు, మన అందరికి వచ్చి గన్నేస్తా. నాకు ఒక గన్ ఇస్తారా? నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి
అన్నమని జైలుకి వెళ్ళిపోతా, నాకు ఒక గన్నిస్తారా? అడ్లేరా లొయ్య, పెద్ద లొయ్య ఇది. ఏదో ఒకటి పడ్డామంటే నిజంగా మనం తేట చూడండి, ఇక్కడికి వచ్చి నుంచున్నాం. మీకు కెమెరాలో కనపడుతుందో లేదో నాకు తెలియదు. రే నువ్వు దెంగు అవతలకి, కిందకి వెళ్దామంట. ఏ కిందకి? కిందకి కాదు, అలా నేను ఇంక ఇటు దూకేద్దాం అన్నా. పద అటు అయిపోదాం. దారిలో ఖచ్చితంగా కిందకి వెళ్దాం అన్నిటి కూడా. ఇదిగోండి పైకి వచ్చే ప్రతి ఒక్కడు కింద పడిపోయి, అమ్మ ఏంద్రా పైకి వచ్చే ప్రతి ఒక్కడు కొనగపూర్తో వస్తున్నారు నాకు తెలిసి. అరే నేను అప్పుడు వాటర్ ఫాల్కి వెళ్ళే కదా కేసీతో, ఆ మెట్లు ఇంకా మేలురా దీని మీద. ఏంట్రా ఇట్లా ఉన్నాయి? ఎక్కడప్పుడు ఇంకా బాగుంటాయిరా. ఓ పెబుల్ పాయింట్ అంట. అరే ఇటు వెళ్తే ఏమొస్తుంది? ఏదో అట్లా మాకు తెలీదు. ప్లీజ్ టేక్ యువర్ ట్రాష్ విత్ యూ, పెబుల్ కేఫ్. అరే ఇది బటర్ బీచ్ మా కింద అంతా. చిన్నపాటి రాళ్ళతో ఉన్న బీచ్ అదంతా. ఇసుక లేదు, మొత్తం రాళ్ళే ఉన్నాయి. అరే నా కాలు అయిపోయింది రా పని, ఇక్కడికే అయిపోయింది నా పని. అయిపోయింది అనే కొద్ది ఇంకా ఇంకా వస్తానే ఉంది నాకు. ఇదిగోండి నేను చెప్పిన రాళ్ళు గీలు ఉన్న బీచ్. దూకు. ఒక్క తప్పుడు అడుగు చాలరా. ఎక్కేటప్పుడు చావేరా, అది మాత్రం పక్క. కష్టపడి బీచ్కి అయితే వచ్చాం. అరే సిగ్గుందారా? ఫస్ట్ లొకేషన్ చూపించాలి. ఆ పెద్దదా? దా నీళ్ళలోకి వెళ్దాం జాగ్రత్తగా. నా చెప్పులు ఇప్పడం గిప్పడం నా షూస్ టైప్ రా, నాకే ఇబ్బంది లేదు. నాకు చెప్పులు తడిస్తే జాగ్రత్తనే. 2 సార్లు పడేవాడిని. పక్కన అమ్మాయిలు కూడా ఉన్నారు, పొరుగు పోద్ది. అసలు చూడండి ఎంత చనిపోతాం, అది గ్యారెంటీ. తల తగిలితే మాత్రం. ఆ పై నుంచి వచ్చాం మనం. మరకైతే నేను ఆల్రెడీ కూర్చుని పోయింది, అటు జారిపోయి ముడ్డు. అరే నా రాయి మీదకి వెళ్ళి కూర్చుందాం అనుకుంటున్నారా? ఏమంటావు? ఇగో నా ఫోన్ ఇస్తాను, నన్ను రికార్డ్ చేయి. ఒక నిమిషం నన్ను చెట్లా ఉన్నాయి పడితే నువ్వు నేను ఇద్దరం పడతాం. నన్ను పెట్టు ఫోకస్లో. జాగ్రత్తగా పోవాలి. మా సాధించావు. అలాగే ఉండు, ఒక ఫోటో తీస్తా. వీడియో ఆపకుండా అక్కడే ఉంటుంది కెమెరా. తెలుసు మామ, చదువుకున్నా నేను కూడా. ఏదో తెలియదేమో అంటూ చెప్పారా? మన ఏదో దేవరలో ఎన్టీఆర్ ఫీల్ వస్తుంది మహా. దారా ఫ్రేమ్లోకి రారా. ఇదిగోండి ఏదో పిచ్చుకోండి. చచ్చా జారేనంటే చచ్చానే. అలా జారుకుంటూ ఏడు దాకా వచ్చా.
ఆ రాయి ఎక్కుదాం ఇందు నుంచి మా ఓడుతా అంటున్నా. ఈలోపు వేరే వాడు ఎక్కేసాడు ఆ రాయి, పెద్ద రాయి. మీకు వీడియోలో తెలియదు కానీ నిజం చెప్తున్నా, ఈ ఎంత జారుతున్నాయి అంటే అసలు. నేను ఈ రాయి ఎక్కి ఆ రాయి ఎక్కి అటు వెళ్ళిపోదాం అంటున్నా ఆ రాయి మీదకి. ఇప్పుడు ఆ పెద్ద రాయి ఎక్కుదాం అనుకుంటున్నాం మేము. ఎరా వెళ్దామా? తను వెళ్ళడానికి కష్టపడ్డాడు, రాట ఎమ్మ ఫోకస్ కష్టపడుతున్నాడు. మనోడేమో అటు వెళ్దాం అంటున్నాడు, వెళ్ళాల్సిందే అంటున్నాడు. అరే కెమెరా దెంగినట్టుందిరా, కెమెరా దెంగింది బ్రో. ఆ పెద్దది ఎక్కేద్దాం పద పద, వెళ్ళు నువ్వు ముందు వెళ్ళు, ఐ విల్ కమ్ బిహైండ్ యూ. నేను రికార్డ్ చేయాలా, కింద చూస్తూ నడవాలా? అరే నువ్వు ఎక్కువ, నేను రికార్డ్ చేస్తా. ఏమంటావు? తడుస్తుంది బ్రో. మరి తడవకుండా నెలల్లోకి ఏం మాట్లాడుతున్నావురా? తడవకుండా నెలల్లోకి ఎలా వెళ్తావు? పైకి ఎక్కి కూర్చుంది అది. నేను ఎప్పుడు అన్నారా రానని? ఏడ ఎక్కురా త్వరగా. ఈడు ఒకటే ఎక్కడం, అక్కడే తడబడిపోతున్నాడు. అక్కడ దాకా ఏం వెళ్తాడు? సగం దూరం వెళ్ళినట్టున్నాడు. త్వరగా వెళ్ళరా, నీ వల్ల నా వీడియో డ్యూరేషన్ పెరిగిపోద్ది. మొత్తం తడుపుకున్నాడు. అంతేరా మామ, ఆల్మోస్ట్. ఎక్కు ఎక్కు, పైకి ఎక్కు. జెండా ఊపు, జెండా. ఆ రాయింది కదా, ఆ రా ఎక్కుదాం అని చెప్పి వెళ్తున్నాము మేము. మొత్తం రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా అదే. అల్లలే మెరుపు నీలే ఆ కాళ్ళను కడిగేరా. తర్వాత ఏంటిదిరా? దేవర మౌనమే సమరలేని హెచ్చరిక. దేవర అయ్యా, జాగ్రత్తగా వెళ్ళాలరా. అసలు చెప్పులు తడిచిపోయి ఉన్నాయి. రిస్క్ జస్ట్ మిస్. ఇప్పుడు జారింది నాకు, అక్కడ పడేవాడిని, తలకి పగిలిపోయేది పిచ్చకాయ. ఎందుకు వెళ్తున్నామో తెలియదు. ఆరాటం పోరాటం. మీకు యూట్యూబ్ కంటెంట్ మీకోసమే, మీకోసం ప్రాణకు తెగించి వెళ్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్ని రిస్క్లో పెట్టి మరీ వెళ్తున్నాం మీకోసం, మీకు కంటెంట్ చూపించాలని చెప్పి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి అమ్మా ఛానల్. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? వచ్చాం గైస్. ఏమైందిరా? ఏమలే, ఎక్కడికి వెళ్ళినా ఈ మాత్రం మారు. బా ఈ లొకేషన్ బాగుంది, కాకపోతే డేంజరస్గా కూడా ఉంది. వస్తామా పైకి? నేను రాకుండా ఉంటావా గాయస్? మీకు ఇదిగోండి ఎంత డేంజర్లో ఉన్నానంటే, ఒక్క నిమిషం ఉండరా మామ. ప్రతి అడుగు ఆచితూచి. ఇదిగో నాకున్నది ఇంతే ప్లేస్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇది పడితే సావే, ఇటు పడితే అంతకన్నా దరిద్రమైన సాగు. ఇదిగో ఈ పోయి ఈడు మొహం చూడాల్సి వస్తుంది మళ్ళీ. మొహం చూడట్లా. ఇదంతా మీకోసమే. మీకు కంటెంట్ ఇవ్వాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, గోవా చూపించాలి. ఎందుకంటే గోవాకి వచ్చిన ప్రతి వాడు అంతసేపు బాగా బీచ్, కల్లంగుడ్ బీచ్, అమ్మాయిలు, బికినీలు, మందు, తాగుడు తిరుగుడు తాగడం అయ్యే కాదు, ఇలాంటి ప్రకృతిని కూడా యూనో. ఇప్పుడు కూడా నేను చాలా కాలు కదపకుండా చెయ్యనుగుతుంది నాకు.
మగధీర బీజిఎం వేద్దామా? మా దోస్తి. అరే మళ్ళీ పెట్టురా, అది చెయ్యి స్లోగా ఇప్పుడు ఆ చెయ్యి సరే లేదు దోస్తియా అరే చేయించి రమ్మని చేస్తా. అరే మరి బ్లాక్ అయిపోయింది. ఎలా రా వచ్చేది? ఆగు, చేయి పట్టుకుంటే ఇంకా పడతాం. నువ్వు కొంచెం అంటే ఇలా, నేను సైలెంట్గా ఇటు దుబ్బేస్తా. డరడం డరడం దరదం అమ్మా పెరలు గుచ్చుకుంటున్నాయి. ఏ వైట్ స్టోన్సా? వైట్ స్టోన్స్ పగల కొడతారు, బంగారం దొరికితే. ఆడు కూర్చున్నా నేను ఫోటో తీరా అని, తీసాడు. ఇప్పుడేమో ఆడు దూకుతా అంటున్నాడు. కింద పడ్డాడంటే చెప్తున్నా దూకరా. బ్లెస్ మీ గైస్. తేట బా దూకాడయ్యా. వచ్చేసా నేను దూకాలి ఇప్పుడు. కానీ నాకు అసలు ఆ కింద నుంచి ఆడ నుంచి ఇదంతా పైకి వచ్చేసరికి ఏమో ఊపిరి అందట్లా. నేను అదే దెంగుతా, నేను నుంచి అదే చెప్తున్నా, దారుందిరా అంటే నువ్వేమన్నావు, నేను నడవలేను దూకాలి అన్నావు. నాకు దూకం కానీ ఓపిక లేదురా. అయిపోయింది. చెమటలు చూడండి మీరు. ఇప్పటికి షర్ట్కి మోహన్ తుడిస్తే కలరు కొత్త మంచిగా వీడియో తీస్తుంటే బూతులు మాట్లాడుతూ కలరు అస్సలా అయిపోయింది గైస్. ఇంకా ఆ మెట్లు ఎక్కామా, ఆ మెట్లు ఎక్కిన కాక మళ్ళీ అటు నుంచి ఇటు నుంచి అటు కోతి దూకినట్టు అటు ఇటు గోడలు దూకి ఈడు దిగాడు. 40 ఫోటోలు దిగుంటావరా, 40-50 దిగుంటావు కదా. దిగుంటా 40 ఫోటో వద్దులే సెన్సర్ అయిపోద్ది. సాగు కొట్టాడు, ఫోటో దింపు ఇక్కడ దింపు అటు దింపు అని. నేను దిగాను, ఇక్కడికి నేను దిగిన ఆనందాలు పంచుకోవాలి, గుర్తులు తీసుకోవాలి. బొక్కలే నేను దిగిన ఫోటోలని నాకు నచ్చలే, అన్నీ డిలీట్ చేసి ఒక 3-4 ఉంచాను. ఇన్స్టాగ్రామ్లో పెడతా, డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా లింక్ కూడా ఉంటుంది. చాలు ఇంకెళ్ళిపోతున్నాం బయటికి. నెక్స్ట్ రేపు ఇంకొక లొకేషన్కి వెళ్తా. ఈరోజు నైట్ ఈ వీడియో ఎడిట్ చేసి మ్యాక్సిమం కుదిరితే నైట్కి అప్లోడ్ చేస్తా, షెడ్యూల్డ్ అప్లోడ్. రేపు నేవీ బేస్, ఇక్కడ వాస్కోటగామాలో నేవీది ఏవియేషన్ బేస్ ఉందన్నమాట. అసలు ఈ కోట గురించి చెప్పలేదు కదా, యాక్చువల్లీ పోర్చుగీస్. అటు ఉందిరా ఇంకా. గైస్ వీడియో ఇంకా అవ్వాలి, ఆగండి. ఇదే ఫైనల్. ఇంతకుమించి నేను అలసిపోదలుచుకోకల్లా. ఎందుకంటే మాకు వెనక మళ్ళీ ఒక తెలుగు వాళ్ళు కనబడ్డారు. వీడికి చెప్పి తెలుగు వాళ్ళు అనుకుంటారా అనిపిస్తుంది. తెలుగు వాళ్ళ బొక్క అన్నాడు. తర్వాత వాళ్ళు మమ్మల్ని వచ్చి అడిగారు, మేము మాట్లాడుకుంటుంటే విని. ఇదిగోండి దీని గురించి ఇన్ఫర్మేషన్, తెలుగు వాళ్ళ మీరు అని. వాళ్ళు అక్కడ వాళ్ళు తెలీదు. ఇదిగోండి ఇక్కడ క్యానన్స్ అవి ఉంటాయి. అమ్మో ఈ మెట్లు ఏంట్రా బాబు ఇంత ఉన్నాయి. ఇదే ఫైనల్ లొకేషన్. దీని తర్వాత వీడియో ఎండ్ చేస్తా. అదే గూగుల్ ఫొటోస్లో ఉండేది. విజిల్ వేస్తున్నాడు. అయిపోయిందంట రారా. మన దరిద్రం ఏంటంటే ఇప్పుడే పైకి వచ్చాం, అప్పుడే అటు విజిల్ వేసాడు రా. అటు అమ్మాయి ఉంది, సో ఇటు వచ్చా. అరే ఇటు ఇంకా ఉందిరా దారి కింద ఇట్లా. ఇదిగోండి గైస్, ఏదో ఒక క్యాన్ ఇటు పడిపోయి ఉంది, అక్కడ క్యాన్ పడిపోయి ఉంది. అట్లే సోదిగా మరి వీడియో యూట్యూబ్ కంటెంట్ ఇద్దాం అంటే మంచి వ్యూ. మన బండి అక్కడ ఉంది, మన బండి మనం తాగేస్తాం. నాకు రేపు నేవీ ఏవియేషన్ బేస్ ఉంది వాస్కోటగామాలో. అక్కడ మన నేవీ ఫైటర్ జెట్స్, హెలికాప్టర్స్ ఏమేమి వాడతారు అవన్నీ డిస్ప్లేలో ఉంటాయి, మిసైల్స్ అవన్నీ. సో రేపు ఆ వీడియో చేస్తా. ఈరోజుకి అంతే. సీ యూ, బాయ్.